అనన్య మాట విన్న తర్వాత వాచ్మెన్ కాసేపు మౌనంగా ఉండి నెమ్మదిగా ఇలా చెప్పాడు. ఇంతకుముందు ఇక్కడ ఒక టీనేజ్ అమ్మాయి ఉండేది. ఆమె నీ వయస్సే. ఆమె ఒకరోజు అద్దం ముందు నిలబడి ఉండగా అకస్మాత్తుగా మాయమైపోయింది. అప్పటి నుంచి ఆ ఫ్లాట్ ఖాళీగానే ఉంది. ఇది విన్న తర్వాత అనన్య గుండె గట్టిగా కొట్టుకుంది. ఆ రాత్రి మళ్ళీ అదే శబ్దం. ఈసారి ఆమె భయపడకుండా అద్దం ముందు నిలబడింది. ఎవరు మీరు అని అడిగింది. అద్దంలో ఒక రూపం కనిపించింది. అది ఒక అమ్మాయి. ఆమె కళ్ళు భయం, సహాయం కోరుతున్నట్టుగా ఉంది. ఆమె చేతిని అద్దం వైపు చూపింది. అనన్య కూడా తెలియకుండానే తన చేతిని ముందుకు చాపింది. అద్దం లోపల నుంచి ఆమె చెయ్యి లాగబడింది. అమ్మా అని కేక వేసింది. అదే సమయంలో లైట్లు ఆఫ్ అయిపోయాయి. ఉదయం అయ్యేసరికి అనన్య కనిపించలేదు. అద్దం ముందు మాత్రం ఒక చిన్న వాక్యం రాసి ఉంది. అదేంటంటే, ఇప్పుడు నేను బయటికి వచ్చాను అని. అది చూసిన అనన్య వాళ్ళ అమ్మకి ఏమీ అర్థం కాలేదు. అనన్య కోసం చాలా వెతికింది, కానీ లాభం లేదు. అనన్య లేదని బాధ, దిగులు వాళ్ళ అమ్మకి చాలా ఉంది. వాళ్ళ అమ్మ అప్పుడు ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఇదంతా అయిపోయినాక కొన్ని రోజుల తర్వాత అర్ధరాత్రి 12 అయ్యేసరికి ఏదో శబ్దం వినిపిస్తున్నట్టు అందరూ అనుకున్నారు. ఆ శబ్దం చేసేది ఎవరో కాదు, అనన్య. కథ ఇక్కడితో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది.